హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా హెడ్లైన్: కేర్ హ్యాస్ డిజబిలిటీ జస్టిస్, డిగ్నిటీ ఇన్ మెంటల్ హెల్త్. కేర్ అంటే సంరక్షణ, హ్యాస్ అంటే వలె, డిజబిలిటీ జస్టిస్. డిజబిలిటీ జస్టిస్ అంటే వికలాంగ న్యాయం. సంరక్షణను వికలాంగ న్యాయంగా చూడాలి. డిగ్నిటీ ఇన్ మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యంలో గౌరవంగా అర్థం చేసుకోవాలి. డిగ్నిటీ అంటే గౌరవం. ఇన్ మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యంలో. ఇక్కడ సంరక్షణ అనేది కేవలం సేవ కాదు, అది న్యాయం మరియు గౌరవం అందించే ప్రక్రియ అని చెప్పొచ్చు. ఇక్కడ కేర్ యాస్ అంటే సంరక్షణగా, కేర్ అంటే సంరక్షణ, యాజ్ అంటే వలె. కేర్ యాజ్ డిజబిలిటీ జస్టిస్, డిగ్నిటీ ఇన్ మెంటల్ హెల్త్ అంటే సంరక్షణను వికలాంగ న్యాయంగా చూడాలి, సంరక్షణను మానసిక ఆరోగ్యంలో గౌరవంగా అర్థం చేసుకోవాలి. కేర్ అంటే సంరక్షణ, యాజ్ అంటే వలె. ఏ 60-year-old recalls eating leftovers as a child in the absence of his birth family, and even today is passively engaged with life. A 60-year-old అంటే ఒక 60 ఏళ్ళ కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉండే పెద్ద లెటర్, పెద్ద అక్షరం ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్కే సంబంధించింది. ఏ 60-year-old అంటే 60 ఏళ్ళు వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి. అలాగే 20-year-old అని చెప్పొచ్చు, అంటే 20 ఏళ్ళ కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి ఒక వాక్యాలు తీసుకోవడం మనం రెగ్యులర్గా ప్రతిరోజు వాడుతున్నటువంటి వాక్యాల్లో వీటిని యాడ్ చేసుకోవడం. 25 years old అంటే 25 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి. అలా రీకాల్స్, గుర్తు చేసుకుంటున్నారు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. రీకాల్స్ అనేది V5 లో ఉంది, ఎందుకంటే 60-year-old అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి. ఈటింగ్ లెఫ్ట్ ఓవర్స్ యాజ్ ఎ చైల్డ్, ఈటింగ్ తినడం లేదా తింటూ ఉండడం, లెఫ్ట్ ఓవర్స్ మిగిలిపోయినటువంటి పదార్థాలను, యాజ్ ఎ చైల్డ్ ఒక పిల్లవాడిగా, 60 ఏళ్ళ ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడిగా మిగిలిపోయిన అన్నం తిన్న రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, తన పుట్టిన కుటుంబం లేకపోవడంతో. ఇన్ లో, ది అబ్సెన్స్ అంటే లేకపోవడం, ఆఫ్ హిస్ బర్త్ ఫ్యామిలీ అంటే తన పుట్టిన కుటుంబం లేకపోవడంతో 60 ఏళ్ళ వ్యక్తి చిన్న పిల్లవాడిగా మిగిలిపోయిన అన్నం తిన్న రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మరియు ఈవెన్ టుడే ఈస్ ప్యాసివ్లీ ఎంగేజ్డ్ విత్ లైఫ్, ఇంకా నేటికి జీవితం పట్ల నిర్లిప్తంగా పాల్గొంటూ జీవిస్తున్నారు. ఈవెన్ టుడే అంటే నేటికి ఇంకా, ఈస్ ప్యాసివ్లీ అంటే నిర్లిప్తంగా, అంటే జీవితం మీద ఆశ లేనట్లుగా, ఎంగేజ్డ్ గడుపుతున్నాడు, విత్ లైఫ్ జీవితంతో గడుపుతున్నాడు. మొత్తంగా ఏ 60-year-old రీకాల్స్ ఈటింగ్ లెఫ్ట్ ఓవర్స్ యాజ్ ఎ చైల్డ్ in the absence of his birth family, and even today is passively engaged with life. 60 ఏళ్ల వ్యక్తి చిన్న పిల్లవాడిగా తన పుట్టిన కుటుంబం లేకపోవడంతో మిగిలిపోయిన అన్నం తిన్న రోజులను గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకా నేటికి జీవితం పట్ల నిర్లిప్తంగా పాల్గొంటూ జీవిస్తున్నాడు. ఏ 60-year-old అనేటటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. రీకాల్స్ అనేది ఒక వెర్బ్, అలాగే ఈస్ ప్యాసివ్లీ ఎంగేజ్డ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, ప్యాసివ్ వైజ్ లో ఉంది. ఏ 60-year-old రీకాల్స్, అలాగే ఏ 60-year-old ఈస్ ప్యాసివ్లీ ఎంగేజ్డ్ అంటే నిర్లిప్తంగా పాల్గొంటున్నాడు. ఏ సర్వైవర్ ఆఫ్ చైల్డ్హుడ్ అబ్యూస్ సేస్ దట్ షీ నౌ వ్యూస్ హర్ ప్రాబ్లమ్స్ యాజ్ టూసీ డస్ట్, బట్ ఓన్లీ ఆఫ్టర్ బీయింగ్ హోమ్లెస్ అండ్ బ్యాట్లింగ్ ఇన్సర్మౌంటబుల్ ట్రామా. ఏ సర్వైవర్ అంటే బతికి బయటపడినటువంటి వ్యక్తి లేదా బాధితురాలు. ఆఫ్ చైల్డ్హుడ్ అబ్యూస్, బాల్య వేధింపుల నుండి బయటపడినటువంటి
ఒక మహిళ. సర్వైవర్ అంటే సాధారణంగా బతికి బయటపడిన వారని చెప్తారు. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏ సర్వైవర్ ఆఫ్ చైల్డ్‌హుడ్ అబ్యూస్ అంటే బాల్య వేధింపుల నుండి బయటపడినటువంటి ఒక మహిళ, ఒక వ్యక్తి చెబుతుంది దట్ అని. షీ నౌ వ్యూస్ హర్ ప్రాబ్లమ్స్ యాజ్ తూసి ఆర్ డస్ట్. ఇప్పుడు తన సమస్యలను తూసి అంటే ధూళిగా చూస్తుంది అని. షీ అంటే ఆమె నౌ ఇప్పుడు వ్యూస్ చూస్తుంది హర్ ప్రాబ్లమ్స్ ఆమె యొక్క సమస్యలను యాజ్ తూసి. తూసి అంటే డస్ట్ దుమ్ము వలె. బట్ కానీ ఓన్లీ ఆఫ్టర్ బీయింగ్ హోమ్లెస్ అండ్ బ్యాట్లింగ్ ఇన్సర్మౌంటబుల్ ట్రామా. కానీ నిరాశ్రయులై అధిగమించలేని గాయంతో పోరాడిన తర్వాత మాత్రమే అని చెప్పింది. కానీ ఆఫ్టర్ తర్వాత బీయింగ్ హోమ్లెస్ నిరాశ్రయులై అంటే ఇల్లు లేకుండా అండ్ మరియు బ్యాట్లింగ్ ఇన్సర్మౌంటబుల్ ట్రామా అధిగమించలేని గాయంతో పోరాడిన తర్వాత. ఇన్సర్మౌంటబుల్ అంటే అధిగమించలేని, ట్రామా అంటే మానసిక వేదన. అధిగమించలేని వేదనతో తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది అని ఆమె చెబుతుంది. దెన్ దెర్ ఈజ్ ఏ రీకలెక్షన్ బై సమ్వన్ ఆఫ్ స్టార్క్ అబ్యూస్ వైల్ అండర్ సైకియాట్రిక్ కేర్ హూ వాస్ చైన్డ్ అండ్ forced to drink water from a washroom because they were deemed unmanageable. Then అప్పుడు దెర్ ఈజ్ ఎ రీకలెక్షన్ బై సమ్వన్. ఇంకొకరు చెప్పినటువంటి జ్ఞాపకం. ఇవన్నీ కూడా వారు అనుభవాలు చెప్తున్నారు. బై సమ్వన్ మరొకరి చేత. ఆఫ్ స్టార్క్ అబ్యూస్ ఘోరమైనటువంటి హింస గురించి. వైల్ అండర్ సైకియాట్రిక్ కేర్ మానసిక చికిత్సలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఘోర హింస గురించి. అండర్ సైకియాట్రిక్ కేర్ అంటే మానసిక సంరక్షణ కింద ఉండడం. స్టార్క్ అబ్యూస్ అంటే ఘోరమైనటువంటి హింస. మరొకరు తన జ్ఞాపకం చెబుతున్నారు. హూ వాస్ చైన్డ్ అండ్ ఫోర్స్డ్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఎ వాష్రూమ్ బికాస్ దే వర్ డీమ్డ్ అన్ఇమాజినబుల్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ వాస్ చైన్డ్ ఎవరైతే ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారో వాళ్ళను బంధించి. ఇది ప్యాసివైజ్ లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. హూ వాస్ చైన్డ్ సమ్వన్ ఆఫ్ స్టార్క్ అబ్యూస్ వైల్ అండర్ సైకియాట్రిక్ కేర్. హూ వాస్ చైన్డ్ గొలుసులతో బంధించి అండ్ మరియు ఫోర్స్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఏ వాష్రూమ్ బాత్రూమ్ నీళ్లు తాగమని బలవంతం చేసినటువంటి అనుభవం. బికాస్ ఎందుకంటే దే వర్ డీమ్డ్ అన్మేనేజబుల్ వారు నియంత్రించలేని వారిగా భావించి. దేవర్ డీమ్డ్ వాళ్ళను అలా భావించారు. డీమ్డ్ అంటే భావించడం. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఎలా భావించారు? అన్మేనేజబుల్. అన్మేనేజబుల్ అంటే నియంత్రించలేని వారిగా భావించి గొలుసులతో కట్టి బాత్రూమ్ నీళ్లు తాగమని బలవంతం చేసినటువంటి అనుభవం. ముందు అనుభవం ఏ 60-year ఓల్డ్ రీకాల్స్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే మరొకరి యొక్క జ్ఞాపకం మానసిక సంరక్షణలో ఉంటూ గొలుసులతో కట్టి బాత్రూమ్ నీళ్లు తాగమని బలవంతం చేసిన అనుభవం. ఎందుకు అలా కట్టారంటే వాళ్ళను నియంత్రించలేని వారిగా భావించి గొలుసులతో కట్టి బాత్రూమ్ నీళ్లు తాగమని బలవంతం చేసిన అనుభవం లేదా జ్ఞాపకం. These stories embody suffering in ways that numerical data fail to capture. These stories ఈ కథలు embody చూపిస్తాయి లేదా ప్రతిబింబిస్తాయి. సఫరింగ్ ఇన్ వేస్ దట్ న్యూమరికల్ డేటా ఫెయిల్ టు క్యాప్చర్. ఈ కథలు తెలిపే బాధను సంఖ్యలు ఎప్పటికీ పూర్తిగా చూపలేవు. అంటే సంఖ్యలు చెప్పలేని లోతైన బాధలను ఈ కథలు చూపిస్తాయి. న్యూమరికల్ డేటా ఫెయిల్ టు క్యాప్చర్ సంఖ్యలు చూపలేనటువంటి లోతైన బాధలను ఈ కథలు చూపిస్తాయి. సఫరింగ్ అంటే బాధలు. ఇన్ వేస్ ఈ కథలు సంఖ్యలు చూపలేని లోతైన బాధను స్పష్టంగా ప్రతిబింబిస్తాయని కూడా చెప్పొచ్చు. దీస్ ఆర్ స్టోరీస్ దట్ స్పాట్లైట్ హౌ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్ అండ్ రెస్పాండ్ డిఫరెంట్లీ టు డిస్ట్రెస్ అండ్ కేర్ బేస్డ్ ఆన్ దేర్ కాంటెక్స్ట్ అండ్ బిలీఫ్స్. దీస్ ఆర్ స్టోరీస్ అంటే ఈ కథలు దట్ అవి స్పాట్లైట్ చూపిస్తాయి.
ఇది కూడా వెర్బ్ గానే చెప్పొచ్చు ఇక్కడ. ఈ స్పాట్‌లైట్ అనేది కూడా వెర్బ్ గానే చెప్పొచ్చు. హౌ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్. వేర్వేరు వ్యక్తులు ఎలా ప్రభావితం అవుతారో. ఇది ప్యాసివైజ్‌లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. హౌ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్. హౌ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్. వేర్వేరు వ్యక్తులు ఎలా ప్రభావితం అవుతారో అండ్ మరియు రెస్పాండ్ ప్రతిస్పందిస్తారో డిఫరెంట్‌లీ వేర్వేరుగా. వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా ఎలా ప్రభావితమవుతారో, ఎలా స్పందిస్తారో టు డిస్ట్రెస్ అండ్ కేర్ బేస్డ్ ఆన్ దేర్ కాంటెక్స్ట్ అండ్ బిలీఫ్స్. తమ పరిస్థితులు, సామాజిక నేపథ్యాలు, నమ్మకాలు ఆధారంగా ఎలా ప్రభావితమవుతారో మరియు వేదనకు, సంరక్షణకు ఎలా స్పందిస్తారో చూపిస్తాయి. డిస్ట్రెస్ వేదనకు అండ్ మరియు కేర్ సంరక్షణకు బేస్డ్ ఆన్ దేర్ కాంటెక్స్ట్ అండ్ బిలీఫ్. తమ పరిస్థితులు, సామాజిక నేపథ్యాలు, నమ్మకాల ఆధారంగా ఎలా ప్రభావితమవుతారో మరియు వేదనకు, సంరక్షణకు ఎలా స్పందిస్తారో చూపిస్తాయి. A lack of commitment to unpack these narratives risk shrinking the immersive exploration that is warranted. A lack of commitment to unpack these narratives. ఈ కథలను లోతుగా అర్థం చేసుకోవాలనే నిబద్ధత లేకపోతే, ఏ ల్యాక్ ఆఫ్ అంటే లేకపోతే, కమిట్మెంట్ నిబద్ధత టు అన్పాక్ దీస్ నెరేటివ్స్ లోతుగా అర్థం చేసుకోవాలని. టు అన్పాక్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలని. దీస్ నెరేటివ్స్ ఈ కథలను లోతుగా అర్థం చేసుకోవాలనే నిబద్ధత లేకపోతే, ఇదంతా కూడా సబ్జెక్ట్. రిస్క్స్ అనేది V5. రిస్క్స్ షరింకింగ్ ది ఇమ్మర్సివ్ ఎక్స్‌ప్లోరేషన్ దట్ ఈస్ వారంటెడ్. అవసరమైన లోతైన పరిశీలన చిన్నదైపోయే ప్రమాదం ఉంది. రిస్క్స్ అంటే ప్రమాదం ఉంది. షరింకింగ్ చిన్నది కావడం. ది ఇమ్మర్సివ్ ఎక్స్‌ప్లోరేషన్ అంటే లోతైనటువంటి పరిశీలన దట్ ఈస్ వారెంట్ హామీ ఇవ్వబడినటువంటి అవసరమైన లోతైన పరిశీలన చిన్నదైపోయే ప్రమాదం ఉంది. ఈ కథలను లోతుగా అర్థం చేసుకోవాలనే నిబద్ధత లేకపోతే. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్‌లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్‌ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.